ఈరోజు ఇస్కాన్ వారి జగన్నాథ్ స్వామి వారి రథ యాత్రకు వచ్చేసినందుకు వారికి అందరికీ మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము ఒక డ్రగ్స్ గురించి వాటి పర్యవసనాల గురించి తెలియజేయాలనుకుంటున్నాం. ఆ విషయంలో భాగంగా డ్రగ్స్ సేవించడం కలిగి ఉండడం నేరమని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ధర్మవరం పట్టణమందు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చాం. దానిలో భాగంగా ఎవరైనా మీరు బయట ఊర్లకు వెళ్తున్నప్పుడు కానీ బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ ప్లేస్టోర్లో ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఒక రిక్వెస్ట్ పెడితే మీ ఇంట్లో కెమెరాలు అమర్చడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాం. హెల్మెట్ ఆ పోస్టర్ కూడా డిస్ప్లే చేయండి. హెల్మెట్ ధరించాలి, డ్రగ్స్ వాడకూడదు. అదేవిధంగా పోక్సో సంబంధించి ఈ యొక్క చిన్న పిల్లలు పైన లైంగిక నేరాల గురించి కూడా తెలియజేయాలనుకుంటున్నాం. పోక్సో చట్ట ప్రకారం ఎవరైనా 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి అమ్మాయిలని ఎలోప్మెంట్ ద్వారా ప్రేమ పేరుతో తీసుకెళ్తే అది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. కనుక ఇలాంటి వాటిని అరికట్టాలంటే సమాజంలో అనేక కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క చిన్న ప్రోగ్రాంను మేము తెలియజేయడానికి ఇక్కడ ఈ పోస్టర్స్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ విచ్చేసినటువంటి భక్త జనాలకు మరియు స్టూడెంట్స్ కు ప్రజలకు తెలియజేయడం ఏమనగా ముఖ్యంగా గృహహింస మరియు స్త్రీలపై అత్యాచారం జరుగుతున్నాయి. వీటి విషయంలో ప్రభుత్వము ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావడం జరిగింది. కావున మహిళలు నిర్భయంగా 112 కానీ 100కి కానీ ఫోన్ చేసి తెలియజేయచ్చు. చిన్నపిల్లల పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నా కూడా ఎవరూ పట్టించుకోకుండా దాన్ని మూసిపెడుతున్నారు. కాబట్టి వారు కూడా ధైర్యంగా 112 చెప్పి ఈ యొక్క విషయాలను పోలీసు వారికి తెలియజేస్తే మీ పేర్లు కూడా నిగూఢంగా ఉంచి మేము దానిపైన చర్య తీసుకుంటాం. కాబట్టి ముఖ్యంగా చిన్నపిల్లలను వారి యొక్క తల్లిదండ్రులు ఎవరిని నమ్మకుండా వారే వారి జాగ్రత్తలను చూసుకోవాలని చెప్పేసి ఈ యొక్క మీటింగ్ లో మేము చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కువగా అత్యాచారానికి గురవుతున్నారు. అది తల్లిదండ్రులకు కూడా తెలియకుండా పోతుంది. సొంత బంధువులు, ఇంటి పక్కల వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళతోనే 70% చిన్నపిల్లలు అత్యాచారానికి గురవుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు యుక్త వయసు కూడా కాదు, ఇప్పుడు 8 ఏళ్ల నుండి 13 ఏళ్ల వరకు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని మరీ చెప్తున్నాము. ఎవరిని నమ్మి కూడా ఎంత వయసు అయినా కూడా 40 ఏళ్ళు కానీ 50 ఏళ్ళు కానీ నమ్మి వాళ్ళ ఇంట్లో వదిలిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ మధ్యనే అత్యాచారాలు చిన్నపిల్లల పైన 40 ఏళ్ల వాళ్ళు, 35 ఏళ్ల వాళ్ళు, 55 ఏళ్ల వాళ్ళు కూడా అత్యాచారం చేయడం జరిగింది. మేము చేనుకు పోతున్నాము, మీ ఇంట్లో మా పాపను పెట్టుకోండి అంటే ఆ పాపను చాక్లెట్లు ఇచ్చి, ఐస్ క్రీమ్లు ఇప్పించి మభ్యపెట్టి అత్యాచారం చేయడం జరిగింది. వాళ్ళ పైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది, జైలుకు పంపించడం జరిగింది. కాబట్టి ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని నమ్మి ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర వదిలిపోయే పరిస్థితులు లేవు. కాబట్టి మీరు జాగ్రత్తగా మీ పిల్లల పర్యవేక్షణ చేసుకోవాల్సిందిగా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.